లోకంలో సమయం యొక్క విలువను ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు. సమయము దానిని మనము ఒకసారి మాత్రమే కలిగి ఉండగలిగినటువంటి వారమై ఉంటాం. గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ ఉదయకాలం అందు కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనమును మనం కొంత ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. జ్ఞానం అనేటువంటి దాని గురించి ఈ లోకంలో మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. జ్ఞానులైనటువంటి వారు కొందరు ఉన్నట్లుగా మనము గుర్తిస్తూ ఉంటాము. ఇది దేని ప్రాతిపదికగా మనం చేస్తూ ఉంటామంటే, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అని చెప్పబడుతున్నటువంటి వాటికి కొలబద్దగా మన యొక్క మనసులో ఒక స్టాండర్డ్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఆ స్టాండర్డ్తో పోల్చినప్పుడు మనుషులు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి దాన్ని ఆధారంగా మనము కొందరు జ్ఞానులని, కొంతమందికి అంత జ్ఞానము లేదని మనం చెప్పేటువంటి వారముగా ఉంటూ ఉంటాము. ఇక్కడ కీర్తనకారుడు 2 విషయాల గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటిది జ్ఞాన హృదయమును కలిగి ఉండటను గురించి, రెండవది దినములను లెక్కించుకొనుటను గురించినటువంటిది. జ్ఞాన హృదయము ఒక వ్యక్తికి ఉన్నట్లయితే అతడు తప్పనిసరిగా రెండవది సహితము చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అతడు తన దినాల్ని లెక్కించుకునేటువంటి వాడిగా ఉంటాడు. తాను చేసేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాని గురించి జాగ్రత్త పడేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. సమయాన్ని వృధాపరచుకొనకుండా సద్వినియోగపరుచుకునేలా చూసుకునేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. అంటే మరో విధంగా చెప్పాలంటే, జ్ఞాన హృదయం కలిగి ఉండటం బట్టి మనకు అనేకమైనటువంటి మంచి లక్షణాలు ఉంటూ ఉంటాయి. వాటిలో ఒకటి దినములను లెక్కించుకొనుట అనేటువంటిది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా సేవకుడు దినములను లెక్కించుకొనుటను గురించి ఇక్కడ ప్రస్తావించటంలో ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉండవచ్చునంటే, ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. కొన్నిసార్లు జ్ఞాన హృదయం కలిగినటువంటి వారు సహితము దీన్ని గురించి పెద్ద పట్టించుకోకుండా ఉండుటను బట్టి వారి యొక్క జ్ఞానం అనేటువంటిది పనిచేయవలసిన రీతిగా పనిచేయనటువంటి పరిస్థితి ఉండగలదు. కాబట్టి సేవకుడు ఇక్కడ దినములను లెక్కించుకొనుటను గురించి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. జ్ఞానం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది ఈలోక సంబంధమైనటువంటి జ్ఞానము, రెండవది పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, లేకపోతే దైవ సంబంధమైనటువంటి జ్ఞానము. దేవుడు మనము ఈ 2 రకాల జ్ఞానములు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా పైనుండి వచ్చేటువంటి జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం కలిగి ఉండకుండా మనము ఈ లోక సంబంధమైన జ్ఞానమును మాత్రమే కలిగి ఉండాలని దేవుడు ఆశించేటువంటి వాడిగా ఉండడు. ఈ లోకంలో చాలా మంది రెండవది అయినటువంటి పైనుండి వచ్చేటువంటి జ్ఞానము వారికి ఉండకపోయినప్పటికీ దాని గురించి బాధపడేటువంటి వారుగా, ఆలోచించేటువంటి వారుగా వారు ఉండరు. గాని మొదటిది అయినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించటానికి వారు చాలా తాపత్రయపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దాని పదును పట్టుకునేందుకు చాలా తిప్పలు పడేటువంటి వారుగా ఉంటారు. డబ్బులు చాలా వెచ్చించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ విధముగా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును పోగు చేసుకునేందుకు, కలిగి ఉండేందుకు ప్రజలు ఏ విధమైనటువంటి ఉత్సాహం చూపుతారో, ఇంట్రెస్ట్ చూపుతారో, అదే విధమైనటువంటి ఇంట్రెస్ట్ను పైనుండి వచ్చేటువంటి జ్ఞానము ఎడల, దైవ సంబంధమైన జ్ఞానము ఎడల వారు చూపేటువంటి వారిగా ఉండరు. మొదటిగా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి చూద్దాం. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే దేవుడు మెచ్చేటువంటి ఈ లోక సంబంధమైన జ్ఞానం. రెండవది దేవుడు అసహ్యించుకునేటువంటి ఈ లోక సంబంధమైన జ్ఞానం. కాబట్టి లోక సంబంధమైన జ్ఞానములోనే 2 రకాలున్నాయి. మొట్టమొదటిది దేవుడు మెచ్చేటువంటిది, రెండవది దేవుడు
అసహ్యించుకునేటువంటిది. దేవుడు దేన్ని మెచ్చుతాడు, దేనిని అసహ్యించుకుంటాడు అనేటువంటిది మనం చూసేటప్పుడు వాక్యం యొక్క పరిమితులలో ఉండి దైవ చిత్తానుసారమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మన నుండి కోరుకునేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానములోనే న్యాయబద్ధముగా ఆయన ఆజ్ఞలకు లోనై మనము పొందగలిగినటువంటి జ్ఞానము విషయంలో దేవుడు మనకు ఆక్షేపణ చేసేటువంటి వాడిగా ఉండడు. దీని అర్థం ఏంటంటే, మనము చదువుకోవాలని అనుకుంటున్నాము, చదువుకొనవచ్చును. దేవుడు మనము చదువుకొని జ్ఞానవంతులము కావాలని, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు ఆశించేటువంటి వాడై ఉన్నాడు. అయితే ఆయన చిత్తానుసారముగా కానటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఏదైనా ఆయన మనం కలిగి ఉండేందుకు ఇష్టపడేటువంటి వాడిగా ఉండడు. మనము చాలాసార్లు ఏదైనా కోర్సులు తీసుకునేటప్పుడు, మన యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి నిర్ణయములు చేసేటప్పుడు మనము ప్రార్థించి ఆ నిర్ణయములను తీసుకునేటువంటి వారముగా ఉండాలి. కానీ చాలా మందికి ఈ యొక్క విషయము అర్థమయ్యేటువంటిదిగా ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి వారికి ఈ విషయం ఏమాత్రం అర్థం కాదు. అయితే విశ్వాసులైనటువంటి వారికి, విశ్వాసులమని చెప్పుకునేటువంటి వారికి సహితము ఈ విషయము చాలాసార్లు అర్థమయ్యేటువంటిదిగా ఉండదు. ఒకవేళ వారికి ఈ విషయము తెలిసినప్పటికీ వారు దానిని చేసేటువంటి వారుగా అనేకసార్లు ఉండరు. వారి యొక్క సొంత నిర్ణయముల చొప్పుననే వారు ముందుకు వెళ్ళిపోయేటువంటి వారుగా అనేకసార్లు ఉంటూ ఉంటారు. దైవ గ్రంథాన్ని మనం చూచినప్పుడు ఆయన బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క దినచర్యలోను, వారి యొక్క ప్రయాణములలోను, వారు కొనసాగించేటువంటి జీవితం అంతట్లోనూ ఆయన యొక్క నిర్ణయమునకు కట్టుబడి ఆయన యొద్ద విచారణ చేసి ఆ విధముగా చేయాలని దేవుడు ఆశించినటువంటి వాడై ఉన్నాడు. వారి యొక్క యుద్ధములలో ఆ విధంగా చేయాలని ఆయన ఆశించాడు. అదే విధంగా వారి ప్రయాణములలో ఆ విధంగా చేయాలని ఆయన ఆశించాడు. కాబట్టి నీవు దేవుని బిడ్డవైనప్పుడు ప్రతి విషయములోనూ మొదటిగా ప్రార్థించి నిర్ణయం తీసుకునేటువంటి వాడవుగా నువ్వు ఉండవలసి ఉంటుంది. అయితే అనేక మంది ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పేటువంటి వారుగా చాలా మంది ఉంటూ ఉంటారు, కానీ చేసేటువంటి వారుగా బహు కొద్ది మంది మాత్రమే ఉంటూ ఉంటారు. దేవుని చిత్తాన్ని గురించి చాలా గంభీరమైనటువంటి బోధలు చేయవచ్చు, అనేక మందిని కరెక్ట్ చేయవచ్చును, లేకపోతే అనేక మందిని మందలించవచ్చును. కానీ నా జీవితంలోనే దేవుని చిత్తమును జరిగించేటువంటి విషయంలో అనేకమైనటువంటి తప్పటడుగులు నేనే వేసేటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. ఎందుకంటే దేవుని చిత్తమునకు అభిముఖంగా ఉండేటువంటి మనసు మనలో ఇప్పుడు ఉంటూ ఉంటుంది. అంటే దేవుని చిత్తము ఏదైతే చేయమని మనలను చెప్తూ ఉన్నదో దాన్ని చేసేటువంటి విధముగా, దానికి లోబడేటువంటి విధముగా మన యొక్క మనసు ఏకీభవించేటువంటిదిగా అనేక సార్లు ఉండదు. కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారముగా ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము ఎప్పుడైనా పొందవచ్చును. దాని విషయంలో దేవుడు ఆక్షేపించేటువంటి వాడుగా ఉండడు. అయితే వాక్యం యొక్క పరిధులలో ఉండకుండగా, పరిమితులలో ఉండకుండగా దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుడు ఇష్టపడినటువంటి లోక జ్ఞానం అని చెప్పబడేటువంటిది సహితం ఈ లోకంలో చాలా ఉంది. అయితే దేవుడు దాన్ని మనలో ఉండటం సహించేటువంటి వాడిగా ఉండడు. ఈ జ్ఞానము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానములోనే స్వార్థముతో కూడుకున్నటువంటిదిగా, ఇతరులకు కీడు చేసేటువంటిదిగా, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటిదిగా ఇది ఉంటూ ఉంటుంది. దీన్ని మనము విసర్జించాలని దేవుడు ఆశించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును మనకున్నటువంటి కుయుక్తితోనూ, మనకున్నటువంటి అసూయతోనూ, మనకున్నటువంటి గర్వంతోనూ కలిపినప్పుడు, మేళవించినప్పుడు అది ఎలా మారుతుందంటే ఇతరులకు హానికరమైనటువంటిదిగా మారుతుంది, మనకు స్వార్థపూరితమైనటువంటిదిగా మారుతూ ఉంది. అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటిదిగా మారుతూ ఉంటుంది. ఇలాంటి ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరటం లేదు. కాబట్టి దేవుని యొక్క చిత్తములో దేవుడు ఇష్టపడే విధంగా ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన జ్ఞానము ఉన్నది. దానిని దేవుడు మనం పొందాలని ఆశించేటువంటి వాడిగా ఉన్నాడు.
అదే సమయంలో ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానములోనే దానిని మన యొక్క యుక్తితోనూ, స్వార్థముతోనూ, గర్వముతోనూ, అసూయతోనూ, దేవునికి ఇష్టము లేనటువంటి మనకుండేటువంటి ఈ యొక్క లక్షణాలతో కలిపి మనము పొందేటువంటి జ్ఞానముగా ఉండకూడదని దేవుడు ఆశించేటువంటి వాడై ఉన్నాడు. నేటి దినములో మనం చూసినప్పుడు స్వార్థం అనేటువంటిది మనుషుల యొక్క హృదయములలోనికి చొచ్చుకొని పోయినటువంటిదిగా ఉంటూ, జీర్ణించుకొని పోయినటువంటిదిగా ఉండటం చేత మనుషులు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది లోక సంబంధులైనటువంటి వారు కేవలము నామకార్థ క్రైస్తవులు అన్నట్లయితే అది వేరుగా ఉంటుంది. కానీ విశ్వాసులని చెప్పుకునేటువంటి వారు, దైవ దాసులము, దేవుని సేవ చేస్తున్నామని చెప్పేటువంటి వారు సహితము అనేక సార్లు ఈ యొక్క విషయములో వారు ఉండవలసిన మేరకు, అంటే వారి ఆత్మీయ స్థాయికు తగిన విధంగా వారు ఉండనటువంటి వారుగా ఉండటం మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాము. ఇదేంట్రా, ఈయన చాలా పెద్దవాడని చెప్తా ఉంటారు, ఈయన దైవ సేవకుడని చెప్తా ఉంటారు, ఈయన గురించి చాలా మంచి విషయాలు చెప్తా ఉంటారు. అదే సమయంలో ఈయనలో ఈ స్వార్థపూరితమైనటువంటి మనసు సహితము, కోరికల సహితము కనబడుతున్నవేంటి అని అభ్యంతరపడేటువంటి వారుగా అనేక మంది యొక్క జీవితాలు మనకు కనబడవచ్చును. దైవ సంబంధం కానటువంటి కేవలం ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము వ్యర్థమైనటువంటిది అని దైవవాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 17-18 వచనములలో ఇలా వ్రాయబడి ఉన్నది: నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇది గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఈ మాటలు రాస్తున్నటువంటిది ఈ లోకములో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అని మనకు తెలుసు. తనకు దేవుని ద్వారా జ్ఞానం ఎంతో ఇవ్వబడినది. తనకు ముందు ఉన్నటువంటి వారిలో గాని, తన తర్వాత ఉన్నటువంటి వారిలో గాని తన వలె జ్ఞానం కలిగినటువంటి వాడు మరి ఎవరు లేరని చెప్పబడింది. అయితే తాను రాస్తున్నటువంటి ఈ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు నిజముగా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఇటువంటిదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. తాను ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అభ్యసించాలని మనసును నిలిపినటువంటి వాడే ఎంతో పరిశీలనగా దాన్ని తెలుసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అయితే చివరికి తనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఇదంతా కూడా వెర్రితనమని, గాలికి ప్రయాసపడేటువంటి వ్యర్థమైన ప్రయత్నం అనేటువంటిది ఆయన ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి తాను చెప్తా ఉన్నాడు. విస్తారమైనటువంటి జ్ఞానాభ్యాసం చేత విస్తారమైనటువంటి దుఃఖం కలుగుతుందని తాను చెప్తా ఉన్నాడు. అధిక విద్య సంపాదించినటువంటి వారికి అధిక శోకము కలుగుతుందని తాను సెలవిస్తూ ఉన్నాడు. సొలొమోను దేవుని నుండి జ్ఞానమును పొందినటువంటి వాడే. అయితే తాను సహితము బుద్ధిహీనముగా ప్రవర్తించటం వలన, తాను సహితము దేవుని యొక్క ఆలోచనల చొప్పున కాకుండా తన యొక్క నిర్ణయముల చొప్పున తన కంటికి ఇంపైనదిగా తోచినటువంటి వాటి వైపునకు ఈ లోకములో పరిగెత్తటం వలన తాను బుద్ధిహీనుడిగా అయిపోయాడు. నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహములకు మ్రొక్కేటువంటి రీతిగాను, విగ్రహములకు గుడులు కట్టేటువంటి వాడుగాను తాను చివరిలో అయిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి నీవు దేవుని నుండి జ్ఞానమును పొందినప్పటికీ దానిని నువ్వు కాపాడుకొనుటలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. లేకపోయినట్లయితే నీవు నీ యొక్క దినములను లెక్కించుకునేటువంటి వాడవుగా ఉండలేవు. నీ యొక్క ఆత్మీయ పరిస్థితిని బేరీజు వేసుకునేటువంటి వాడుగా ఉండలేవు. దేవునికి ఇష్టానుసారుడిగా బ్రతికేటువంటి వాడివిగా నీవు ఉండనేరం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి జ్ఞానములోనే 2వ రకమైనటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి చూద్దాము. ఇప్పటి వరకు మనం చూసినటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము. దానిలో 2 రకాలు. సరే, దైవ సంబంధమైనటువంటి జ్ఞానము ఆయన అంగీకరించేటువంటిదిగా, ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండేదిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మానవ కల్పితమైనటువంటి, కల్తీ చేయబడినటువంటి
దైవ జ్ఞానంగా చెప్పబడుతున్నటువంటి దాన్ని మనుషులు అనేక మంది అనుసరించడం మనము చూస్తూ ఉన్నాము. దైవ సంబంధమైనటువంటి జ్ఞానమునకు మొదటి మెట్టు ఎక్కడంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు దేవుడు ఏమై ఉన్నాడు, మనిషి ఏమై ఉన్నాడు, దేవుని నుండి మనుషుడు ఎలా విడిపోయాడు, ఆ విడిపోయినటువంటి మనిషిని దేవుని యొద్దకు తిరిగి చేర్చేందుకు దేవుడు ఏ విధమైనటువంటి ప్రణాళికను రూపొందించి ఈ విమోచనను ఆయన కలిగించి ఉన్నాడు అనేటువంటి విషయములన్నీ మనకు దైవ గ్రంథములో స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా మనము దైవ గ్రంథమును చదివేటువంటి వారంగాను, దాన్ని లోతుగా పరిశీలించేటువంటి వారంగాను, ఆ వాక్యాన్ని మనకు అన్వయించుకునేటువంటి వారంగాను ఎల్లప్పుడూ ఉండవలసి ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దిని రకరకములైనటువంటి వ్యామోహముల చేత మనుషులు ఈడ్చబడినటువంటి వారై వాక్యముతోనే తమకు తోచినటువంటి విషయాల్ని కలిపి బోధించేటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటి వాటితో మిళితమైపోయేటువంటి విధముగా, మమేకమయ్యేటువంటి విధముగా, కలిసిపోయేటువంటి విధముగా మనుషులను ఆకట్టుకునేందుకు దైవ సంబంధమైనటువంటి వాక్యాన్ని కల్తీ చేసేటువంటి వారు అనేక మంది కనబడుతూ ఉన్నారు. విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఎన్నో రకములైనటువంటి ఆచారములను చేస్తూనే వారు సహితము విశ్వాసులని, దైవ సేవకులని, బిషప్పులని, ఇంకా క్రైస్తవ సంఘములో పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి వారిని తమను గురించి తాము చెప్పుకునేటువంటి వారు, ఫీల్ అయ్యేటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. దేవుడు దీన్ని బహుగా అసహించుకునేటువంటి వాడై ఉన్నాడు. నీవు దేవుని వాడవా లేక ఈ లోకానికి సంబంధించినటువంటి వాడవా అనేటువంటి విషయంలో నీకు నువ్వు స్పష్టమైనటువంటి గీత గీసుకొని ఆ గీతకు అటువైపునన్నా నువ్వు ఉంటావు, ఇటువైపునన్నా నువ్వు ఉండేటువంటి వాడుగా ఉండవలసి ఉంటుంది. అంతేగాని అవి చేస్తూనే ఇవి సహితము నేను చేస్తానని చెప్పుకునేటువంటి వాడుగా, చేసేటువంటి వాడుగానే ఉండకూడదు. ఈ దినాల్లో ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి అన్యులు చేసేటువంటి ప్రాక్టీసెస్, లంచములు ఇవ్వటము, లంచములు పుచ్చుకోవటము, లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వాటితో మమేకమైపోయినటువంటి వారంగా మనము ఉంటూ, మనము కూడా గొప్ప క్రైస్తవులమే, మనము కూడా విశ్వాసులమే, మనము కూడా క్రైస్తవ సంఘములో నాయకులమే అని చెప్పుకునేటువంటి విధంగా మనము ఉంటూ ఉన్నాము. దేవుడు మనలను ఒక దినమందు తీర్పునకు తీసుకుని రానై ఉన్నాడు. ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా వాస్తు చూచేటువంటి వారు, లగ్నం చూచేటువంటి వారు, ఇలాంటి క్రైస్తవులు ఎంతో మంది ఉంటూ ఉన్నారు. బుద్ధిహీనంగా ప్రవర్తించేటువంటి దౌర్భాగ్యులు నేటి దినములలో క్రైస్తవులుగాను, విశ్వాసులుగాను, బోధకులుగాను తయారవుతూ ఉన్నారు. ఇవన్నీ చూసుకుని వచ్చి తర్వాత దైవజన్ దగ్గరకు వచ్చి, ఇదిగోండి ఈ లగ్నం ఇప్పుడైతే మంచిది కాబట్టి మేము ఇప్పుడు పెట్టుకున్నామండి పెళ్ళి అని చెప్పినప్పుడు ఆ బోధకుడు సహితము దాన్ని ఖండించవలసినటువంటి వాడై ఉండగా, ఆ విధంగా చేయకుండగా వారితోనే మమేకమైనటువంటి వాడే బోధకుడు సహితము ఆ విధముగా వెళ్ళి పెళ్లిళ్ళు చేసేటువంటి వాళ్ళు, అక్కడ అన్యాచారములన్నీ పాటించేటువంటి వారు, ఇలాంటి వారు సంఘాన్ని నాశనం చేసేటువంటి వారుగా తయారవుతూ ఉన్నారు. జ్ఞాన హృదయాన్ని కలుగజేసేటువంటి వాడు దేవుడు మాత్రమే. అయితే దానిలో నిలిచి ఉండుట అనేటువంటిది, కొనసాగుట అనేటువంటిది, దాన్ని సార్థకం చేసుకునుట అనేటువంటిది, లేకపోతే పొదను పట్టుట అనేటువంటిది నీవు ఏకీభవించకపోయినట్లయితే నువ్వు ఎంత జ్ఞానివో అంత అజ్ఞానివి సహితము నీవు కాగలవు. ఈ విషయం మనం అనేక సార్లు గ్రహించేటువంటి వారముగా ఉండము. దేవుడు అడిగినప్పుడు, ఆయన దగ్గర కోరినప్పుడు మనకు నీవు విశ్వాసి అయినట్లయితే జ్ఞాన హృదయమును నీకు అనుగ్రహించేటువంటి వాడై ఉంటాడు. అయితే దానిలో నిలిచి ఉండేటువంటి బాధ్యత నీదై ఉన్నది. నీవు కొంతకాలం నిలిచి ఉండి వెనుకకు వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉండవచ్చు, లేకపోతే ఎల్లకాలము నువ్వు కొనసాగించాలని నిర్ణయించుకున్నటువంటి వాడవైనట్లయితే, ఆ విధంగా కొనసాగేటువంటి వాడవైతే ఆ విధంగా నువ్వు కొనసాగగలిగినటువంటి స్థితిలో నీ జీవితాన్ని ముగించగలిగినటువంటి వాడవై ఉండగలవు. ఇదంతా కూడాను నీ మీద, నీ డిటర్మినేషన్ మీద నీవు ఎంత కట్టుబడి ఉంటావో, దేవునితో నీవు చేసినటువంటి ప్రమాణానికి అనేటువంటి దాని మీద
ఆధారపడి ఉంటూ ఉంటుంది. దాన్ని సార్థకము చేసుకునేటువంటిదిగా అది ఉండాలి. జ్ఞాన హృదయం అనేటువంటిది ఎప్పుడు మనతో కూడా ఉండాలనంటే అది సార్థకము చేసుకునేటువంటిదిగా మనకు ఉండవలసి ఉంటుంది. ప్రతి క్షణము, ప్రతి సమయము దేవుని యొక్క చిత్తమునకు మనము లోబడేటువంటి వారముగా, దేవునికి భయపడేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనము దాన్ని సార్థకము చేసుకునేటువంటి వారముగా ఉండగలము. ఆ సార్థకము చేసుకున్నప్పుడు ఒక స్టెప్ నుండి మరి ఒక స్టెప్ నుండి ఇంకా పై స్టెప్కి వెళ్ళగలిగినటువంటి స్థితిలో నీవు ఈ జ్ఞాన హృదయం కలిగినటువంటి వాడవుగా ఉండగలవు. దైవ గ్రంథంలో జ్ఞాన హృదయం కలిగినటువంటి వారిలో అనేకమైనటువంటి మెట్లు ఉన్నట్లుగా మనం చూడొచ్చు. మనము ప్రారంభించినటువంటి స్థితిలోనే ఉండకుండగా మనము దేవునితో గడిపేటువంటి సమయము, దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటువంటి ఆ యొక్క సమయము, వీటన్నిటికీ మించి మనము దాన్ని అప్లై చేసుకునేటువంటి, మన యొక్క జీవితములకు అప్లై చేసుకుని దానికే కట్టుబడి ఉండి సార్థకము చేసుకునేటువంటి వీటన్నిటి మీద నీవు ఒక్కొక్క మెట్టు అంటే జ్ఞాన హృదయం కలిగి ఉండట్లో ఉన్నటువంటి పై మెట్లకు నువ్వు వెళ్ళగలిగినటువంటి వాడివిగా ఉండగలుగుతావు. ఆ విధంగా కాకుండా నీవు దీన్ని సార్థకము చేసుకొనకుండా ఉన్నటువంటి వాడవైనట్లయితే నీవు పైకి వెళ్ళటానికి బదులు క్రిందకు జారిపోయేటువంటి వాడవుగా ఉండగలవు. దీని విషయంలో కూడా మనము సొలొమోనునే చూడవచ్చు. సొలొమోను జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞాన హృదయము కలిగినటువంటి వాడుగా ఉండినటువంటి వాడే తాను పైకి వెళ్ళేటువంటి మెట్లు ఎక్కటానికి బదులుగా తాను విశ్వాసమును, జ్ఞాన హృదయమును సరైన రీతిగా సార్థకము చేసుకొనకపోవటం వలన, దేవుని మాటకు లోబడకపోవటం వలన, ఈ లోక సంబంధమైనటువంటి తన నేత్రాశలకు ప్రాముఖ్యత ఇవ్వటం వలన తాను జ్ఞాన హృదయములో క్రిందికి జారిపోయినటువంటి వాడై బుద్ధిహీనుడిగా అయిపోయినట్లుగా మనము చూడవచ్చు. జ్ఞానం కలిగినటువంటి వారు చేసే పనులు, జ్ఞానము లేని వారు చేసేటువంటి పనులు భిన్నంగా ఉంటాయని మనకందరకు తెలిసినటువంటిదే. జ్ఞానం కలిగినటువంటి వారు చేసేటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. ఎంతో ఆలోచనతో కూడుకున్నటువంటివై ఉంటూ ఉంటాయి. వారు చేయబోయేటువంటి పనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు పరిగణనలోనికి వారు తీసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీటిని గురించి చేయక ముందే వాటిని గురించి ఆలోచించేటువంటి వారై ఉంటూ ఉంటారు. అన్ని కోణాల్లోనూ వారు ఆలోచించేటువంటి వారుగా ఉంటారు. కేవలము ఒక కోణములో ఆలోచించి తొందరపాటుతో ఏ పనిని ప్రారంభించేటువంటి వారుగా ఉండరు. పెద్దలతో ఆలోచించేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. నిష్ణాతులైనటువంటి వారిని అడిగి తెలుసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వారికి నేర్చుకునేటువంటి లక్షణం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. వారు వేచి చూచేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ లక్షణములన్నీ కూడాను వారు కలిగినటువంటి వారుగా ఉంటుంటారు. జ్ఞానం కలిగినటువంటి వారు. వారికి ఉన్నటువంటి ఇంకొన్ని లక్షణాలు మనం చూసినట్లయితే వారు కష్టించి పని చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. సోమరులుగాను బద్ధకస్తులుగాను వారు ఉండరు. ఈ లోకములో విశ్వాసులు సైతము అనేక మంది సోమరులుగా ఉండటం అనేటువంటిది, బద్ధకస్తులుగా ఉండటం అనేటువంటిది అనేక సార్లు మనము చూస్తూ ఉంటాం. మనం చేయాల్సినటువంటి పనులే మన కింద వారికి అప్పగించి వేసి మనం ఏమీ చేయకుండా పేరు మాత్రం మనకి తెచ్చుకునేలాగా చూసుకుంటూ ఉంటాం. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. వేరొకరి యొక్క కష్టాన్ని మనం బ్యాడ్జ్ పెట్టుకోవటానికి, మనం డిగ్రీ పొందేందుకు ఉపయోగించుకునేటువంటిదిగా ఉండకూడదు. మనమేమీ చేయకుండా మనం సోమరులుగానే ఉంటూ, మన బద్ధకస్తులుగానే ఉంటూ, మనం చేయాల్సినటువంటి కష్టం అంతా వేరొకళ్ళు పడుతున్నప్పుడు ఆ కష్టానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు మనలను లెక్క అడగనై ఉన్నాడు. తరువాత జ్ఞానం కలిగినటువంటి వారు దూరదృష్టి కలిగినటువంటి వారుగా ఉంటారు. దూరంగా చూసేటువంటి వారుగా ఉంటారు. పరిస్థితులను మెళకువగలిగి అర్థం చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేటువంటి వారుగా ఉంటారు. బేరీజు వేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. తదుపరి కార్యాచరణను కావలసిన విధంగా మార్చుకుంటూ గురి వైపుకే వారు పరిగెత్తేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇతరుల నుండి విమర్శలను వారు స్వాగతించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. తప్పులు ఏమైనా వారిలో ఉన్నట్లయితే సరిచేసుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారికి వీరు ఉంటూ ఉంటారు. ఈ లక్షణాలన్నీ గనుక లేకపోయినట్లయితే వారు జ్ఞానం కలిగినటువంటి వారుగా చలామణి
కాలేరు. ఎందుకంటే జ్ఞానం కలిగినటువంటి వారిలో ఈ లక్షణములన్నీ ఉండి తీరవలసి ఉంటుంది. దేవుని నుండి జ్ఞాన హృదయమునే పొంది తమ జీవితంలో దాన్ని సార్థకం చేసుకునేటువంటి వారిలో కొన్ని లక్షణాలు మనము చూడగలిగినటువంటి స్థితిలో ఉంటూ ఉంటాయి. అవేంటంటే, మొట్టమొదటిది దేవునికి భయపడేటువంటి స్థితి. అంటే దేవుణ్ణి ప్రేమించుటను బట్టి దేవునికి భయపడేటువంటి స్థితి. భయపడటం అనేటువంటిది రెండు రకాలుగా ఉండొచ్చు. భయాన్ని బట్టి భయపడటం అనేటువంటిది వ్యక్తి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి, ప్రేమను బట్టి భయపడటం అనేటువంటిది మరొకటి. దేవుని విషయంలో మనము భయపడటం ఆయనను ప్రేమించుటను బట్టి, ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని బట్టి, ఆయనకు మనము లోబడుటను బట్టి మనము భయపడేటువంటి వారంగా ఉండవలసి ఉంటుంది. రెండవది, ఆయన యొక్క చిత్తమును వెతికేటువంటి స్థితి, దైవ హృదయము మనకు ఉండవలసి ఉంటుంది. దైవ గ్రంథం అంతట్లో మనము మానవుడు తన నుండి గైడెన్స్ పొంది నడవాలని దేవుడు ఆశించినటువంటి ఆ ఆశను ప్రతి చోట చూస్తూ ఉంటాం. ఈ గైడెన్స్ పొందటానికి మొదటి సోర్సు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వాక్యమై ఉన్నది. వాక్యము నుండి మనము దేవునితో ఎలా నడవాలి అనేటువంటి విషయములో తొలి మెట్లను మనము తెలుసుకొనగలిగినటువంటి వారమై ఉంటూ ఉంటాం. దేవుని యొక్క చిత్తమును చేయుట, తెలుసుకొనుట అనేటువంటిది క్రైస్తవ జీవితంలో బహు ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. తరువాత దైవ చిత్తము చేయటం విషయంలో స్థిరముగా ఉండుట అనేటువంటిది సహితము దేవుడు కోరేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కొన్నిసార్లు వారు దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తమును తెలుసుకొని ఆ విధంగా చేసినప్పుడు దేవుడు వారి పక్షముగా ఉండి వారికి జయాన్ని అనుగ్రహించాడు. అదే సమయంలో వారు దేవుని నుండి దూరమైపోయి ఆయన యొద్ద విచారణ చేయకుండా ఉన్నటువంటి సమయములలో దేవుడు వారి పక్షముగా లేడు. ఈ లోక రీతిగా వారు ఎదుటి వారిని జయించగలిగినటువంటి స్థితిలో సహితం యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఓడిపోయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దైవ చిత్తము చొప్పున నడుచుకున్నట్లో మనము స్థిరముగా ఉండుట అనేటువంటిది దేవుడు మన నుండి ఆశించేటువంటి లక్షణమై ఉన్నది. దేవుడు కోరేటువంటి ప్రార్థనా జీవితం అనేటువంటిది కలిగి ఉండుట ఎంతో ముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ప్రార్థనకు వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు హృదయాంతరంగము నుండి దేవుడు కోరేటువంటి ప్రార్థన మనం చేస్తూ దానిలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో సంబంధము కలిగి ఉంటాడు. మనము దేవునితో సంబంధం కలిగి ఉంటాం. దేవుని యొక్క మనసును మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనము దానికి లోబడేటువంటి వారముగా ఉండవలసి ఉంటుంది. దేవుడు మనకు తెలియజేసినటువంటి విషయములకు లోబడినప్పుడు ఆయన ఫర్దర్ గా మనకు మిగిలినటువంటి విషయాల్ని తెలియజేసేటువంటి వాడిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనము ఒక విషయానికి లోబడినప్పుడు రెండో విషయాన్ని ఆయన చూపించకపోవచ్చు. మనము ఒక దానికి లోబడినప్పుడు రెండవ మెట్టు ఆయన చూపిస్తాడు, రెండవ దానికి లోబడినప్పుడు మూడవదైనా చూపిస్తాడు. దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క చిత్తమును మనకు తెలియజేయటం అనేటువంటిది, మనం ఆయనలో నడవటం అనేటువంటిది ఈ రకంగా మనకు సాగుతూ ఉంటుంది. వన్ స్టెప్ ఎట్ ఎ టైం అన్న విధంగా అది సాగుతూ ఉంటుంది. ప్రార్థన అనేటువంటిది దేవునిని మనుషుని కలిసే విధంగా ఒక చోటకు తీసుకుని వచ్చి వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని కలిపేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. దేవుడు మనిషికి ప్రార్థన చేయగలిగినటువంటి అవకాశాన్ని ఎల్లప్పుడూ అనుగ్రహించాడు. చాలా మందికి ఈ విషయంలో సరైనటువంటి అవగాహన ఉండదు. మనము ఎవరి దగ్గరకో వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి, గురువుల దగ్గరికి, వాళ్ళ దగ్గర మన కోరికలు, మనకున్నటువంటి బాధలు, మనకున్నటువంటి అవసరాలు చెప్పినప్పుడు మన పక్షంగా వారేదో ప్రార్థన చేసి వారు దేవుని నుండి మనకు అనుగ్రహించేటువంటి ఆ యొక్క అవసరత అనేటువంటిది లేదు. ఇలా చెప్పడంలో నా యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం దైవదాసుల యొద్దకు వెళ్ళి వారి దగ్గర మనకున్నటువంటి అవసరాలు చెప్పి వారి యొక్క ప్రార్థనలు కోరటం తప్పైనటువంటిది అని కాదు నేను ఇక్కడ చెప్తున్నటువంటిది. అలా తప్పనిసరిగా చేయవలసినదే. కానీ నీకు నీవుగా దేవుని యొద్దకు వెళ్ళి ఆయన సన్నిధిలో నీ మోకాళ్ళు వంచి నీ హృదయమును ఆయనకు తగిన విధముగా మార్చుకొని నీవు దేవుని యొద్ద అడిగేటువంటి వాడుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కొందరు ఇది చేయరు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇవన్నీ మేము చేయలేమండి,
మాకు వెళ్ళి అంతసేపు ప్రార్థన చేయటం అనేటువంటిది మాకు ఎప్పుడు తెలియదండి. మేమండి ఏదో చందా ఇస్తాము, ఆ చందా తీసుకుని మా పక్షాన మీరే ప్రార్థన చేయండి, దేవుని యొక్క చిత్తం ఏదో మాకు తెలియజేయండి, దాని ప్రకారం మేము చేయటానికి ప్రయత్నిస్తాం అనేటువంటి రీతిలో ఉంటూ ఉంటారు. ఇది దేవుడు ఆశించేటువంటిది కాదు. నీ పక్షంగా ఎవరో దేవుడు మొర్ర పెడితే వారి యొక్క ప్రార్థనలను బట్టి దేవుడు నీకేదో చేయాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం అయితే కాదు. నీకు నీవుగా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నిన్ను నీవు తగ్గించుకొని మొదటగా నీ హృదయమును ఆయనకు సమర్పించుకొని నీ హృదయమును దేవుని యొక్క సన్నిధుల్లో సరైనదిగా లోబరుచుకుంటూ భక్తిని సార్థకం చేసుకుంటూ నీవు దేవునితో నేరుగా సంబంధం కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నిజమే, దైవదాసుల ద్వారా ఆయన కొన్నిసార్లు గద్దింపులు అనేటువంటివి పంపుతూ ఉంటాడు, కరెక్షన్స్ అనేటువంటివి పంపుతూ ఉంటాడు, ఆ తర్వాత సూచనలు సలహాలు అనేటువంటివి పంపుతూ ఉంటాడు. కానీ నీకు నీవుగా నేరుగా ఆయన యొద్దకు వెళ్ళాలని దేవుడు ఆశించేటువంటి వాడై ఉన్నాడు. ఇక్కడ దైవదాసుడు ప్రార్థన చేస్తున్నటువంటి రెండవ అంశం ఏంటంటే, దైవ జ్ఞానము పొందినప్పుడు మనము పొందే అనేక విషయాల్లో అతి శ్రేష్టమైనటువంటిది అదే సమయం యొక్క విలువను ఎరుగుట అనేటువంటిది. రికగ్నైజింగ్ లైఫ్స్ బ్రివిటీ అనేటువంటిది ఇక్కడ దైవదాసుడు చేస్తున్నటువంటి ప్రార్థన అయి ఉన్నది. మన యొక్క జీవితం అనేటువంటిది ఎల్లకాలం ఉండేటువంటిది కాదని మనకందరకు తెలిసినటువంటిదే. మనం కొద్ది సంవత్సరములు ఈ లోకంలో ఉంటాం. ఆ తర్వాత ఎవరి సమయము వచ్చినప్పుడు వారి సమయము చొప్పున, వారి పిలుపు చొప్పున వారు ఈ లోకమును విడిచి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ లోకములో నీ యొక్క పిలుపు సమయం వచ్చినప్పుడు ఏది ఆపేటువంటిదిగా ఉండదు. ఈ లోకములో ఉన్నటువంటి అతి శ్రేష్ఠులైనటువంటి డాక్టర్లు సహితము నీ యొక్క పిలుపును ఆపగలిగినటువంటి వారుగా ఉండరు. దేవుడు నిర్ణయించిన సమయమునకు వెళ్ళిపోవలసినదే. డాక్టర్ సహితము తను ఎంతో నిపుణుడైనప్పటికీ, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు ఎంతో కలిగినటువంటి వాడైనప్పటికీ, తన సమయం వచ్చేటప్పటికి తన ప్రాణమును తను కాపాడుకోగలిగినటువంటి వాడిగా ఉండలేడు. కాబట్టి మన సమయం అనేటువంటిది బహు కొద్దిగా ఉన్నదని మనకందరకు తెలుసు. అయినప్పటికీ ఈ సమయమును గురించి ఆలోచించేటువంటి వారు ఈ లోకంలో బహు తక్కువ మంది ఉంటూ ఉంటారు. కొన్ని సమాజములలో సమయాన్ని అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎక్కువ కనపడుతూ ఉంటుంది. కొంతమంది బిజీ పీపుల్ ఉంటూ ఉంటారు, వారికి సమయం అంటే ఏంటో తెలుసు, సమయమును ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, మల్టీ టాస్కింగ్ చేసేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఒకే సమయంలో 2-3 పనులు అటెండ్ అవుతూ ఉంటారు. ఓ పక్కన కస్టమర్తో మాట్లాడుతూ ఉంటారు, ఇంకో పక్కన గల్లాపేట తీసి ఆ క్యాష్ అదంతా కూడాను చూస్తూ ఉంటారు, ఎవరికన్నా చిల్లర ఇవ్వాలంటే ఇస్తూ ఉంటారు, మరో పక్కన కొట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. దాన్ని మల్టీ టాస్కింగ్ అని అంటారు అన్నమాట. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఈ విధమైనటువంటి ఒకే సమయంలో చాలా రకములైనటువంటి పనులు ఒకేసారి చేసేటువంటి దాన్ని మల్టీ టాస్కింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ మల్టీ టాస్కింగ్ చేసేటువంటి వారు సమయం యొక్క విలువను ఎరిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. లోకంలో సమయం యొక్క విలువను ఎరగని వారు ఎంతో మంది ఉన్నారు. ఇది 2 రకాలుగా జరగవచ్చు. మొదటిది ఏంటంటే ఉన్న సమయాన్ని దుర్వినియోగంగా గడపడం వలన, రెండోది ఏంటంటే అసలు కొనకపోవటం వలన. సమయం ఉంటుంది, దానిని మనము ఒకసారి మాత్రమే కలిగి ఉండగలిగినటువంటి వారమై ఉంటాం. సమయం అనేటువంటిది దుర్వినియోగపరచటం అనేటువంటిది 2 రకాలు. మొట్టమొదటిది ఫలభరితంగా కాకుండా దుర్వినియోగంగా వాడేయటం, రెండవది అసలు ఏమీ చేయకుండా చప్పగా కూర్చోవటం అన్నమాట. అంటే వినియోగించుకోకుండానే ఊరికనే వేస్ట్ చేసేయటం అన్నమాట. ఈ రెండిటి వలన కూడాను సమయము దుర్వినియోగం అయిపోయేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. సోమరులైనటువంటి వారు, బద్ధకస్తులైనటువంటి వారు సమయాన్ని వినియోగించుకోకుండా వ్యర్థపరచుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే సరైనటువంటి గురి లేకపోయినా సరే, ఉద్దేశము లేనటువంటి వారైనా, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రాముఖ్యంగా ఎంచేటువంటి వారైనా, నిజమైన దేవుని హృదయాంతరంగంలో ఎరిగి ఆయనను హృదయమంతటితో ప్రేమించి వెంబడించినటువంటి వారు సమయాన్ని దుర్వినియోగపరచుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ దినమున మనము ఎలా ఉంటున్నాము? నీవు ఒక విద్యార్థిగా ఉన్నావేమో తెలియదు నాకు, లేకపోయినట్లయితే ఉద్యోగం చేసుకునేటువంటి వాడిగా ఉంటున్నావేమో, లేకపోతే వ్యాపారం చేసుకునేటువంటి వాడిగా ఉంటున్నావేమో.
ఏది ఏమైనప్పటికీ నీవు చేసేటువంటి పని ఎటువంటిదైనప్పటికీ నీ సమయాన్ని సరైన విధంగా ప్రయోజనకరంగా వాడుకొనవలననేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఒకసారి పోగొట్టుకున్నటువంటి సమయాన్ని తిరిగి నువ్వు పొందలేవు. నీవు దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందినటువంటి వాడివిగా, జ్ఞాన హృదయాన్ని పొందినటువంటి వాడివిగా నువ్వు ఉన్నట్లయితే తప్పనిసరిగా నీవు కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగపరుచుకునేటువంటి విషయంలో సహితము జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఉండగలవు. అయితే కొన్నిసార్లు ఈ విషయంలో మనము బద్దకించినటువంటి వారమై ఎల్లప్పుడూ ఒకే విధమైనటువంటి మనస్తత్వం లేనటువంటి కారణం చేత ప్రార్థనలో మనము జారిపోయినటువంటి వారంగా, ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నటువంటి వారంగా ఉన్నట్లయితే ఈ విషయంలో మనము తప్పటడుగు వేసేటువంటి అవకాశము ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దైవదాసుడు రెండవసారి ప్రత్యేకంగా కాలమును సద్వినియోగపరుచుకొనుట మాకు నేర్పించుము అని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. కాలాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి ప్రార్థించేటువంటి వారంగా మనము ఉంటున్నామా? మన ముందు ఉన్నటువంటి సవాళ్లు ఎన్నో ఉంటూ ఉంటాయి. నీవు కుటుంబస్తుడివైనట్లయితే, బిడ్డల విషయంలో గాని, ఎదిగిన పిల్లలు కలిగినటువంటి వారి విషయంలో అయినట్లయితే, వారు నీ యొక్క దృష్టికి తెచ్చేటువంటి ఆ యొక్క సమస్యలు అనేటువంటివి, వారి ద్వారా నీకు వచ్చేటువంటి సమస్యలు అనేటువంటిది, కుటుంబంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటిది, భార్య భర్తలకు మనసు కలవనటువంటి పరిస్థితి అనేటువంటిది, ఇవన్నీ కూడాను నీ కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్నో సవాళ్లు ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరికి ఎక్సెప్షన్ అనేటువంటిది ఉండదు. నీవు ఎంత విశ్వాసి అయినప్పటికీ, ఎంత పెద్ద బోధకుడు అయినప్పటికీ నీకు ఉండేటువంటి పరీక్షలు, సవాళ్లు నీకుంటూ ఉంటాయి. ఇతరులకు ఉన్నటువంటి సవాళ్లు వారికి సహితం ఉంటూ ఉంటాయి. నువ్వేదో గొప్ప భక్తుడవు కాబట్టి దేవుడు ఏ విధమైనటువంటి సవాళ్లు, జీవితంలో పరీక్షలు నీకు లేకుండా చేసేటువంటి వాడిగా ఉండడు. తప్పనిసరిగా పరీక్షలు అనేటువంటివి మనము ఎదుర్కొని జయించవలసినటువంటి వారమై ఉంటూ ఉంటాము. అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో తగినంత ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటున్నాము. ఎంతో సమయాన్ని వ్యర్థం చేసేటువంటి వారు ఈ లోకంలో ఉంటూ ఉంటారు. రిటైర్ అయిపోయినటువంటి వారు, ఖాళీగా ఉంటున్నటువంటి వారు, పరీక్షలో ఏదో తప్పి మరలా ఇంకో సంవత్సరం వేచి ఉండవలసినటువంటి వారు, ఇలాంటి వారందరూ ఈ లోకంలో సమయాన్ని ఎంతో వ్యర్థం చేసేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. కొందరికి ఏమీ పని ఉండదు, ముచ్చట్లు చెప్పుకోవటమే ఇక పని అయి ఉంటూ ఉంటుంది. వారు చేయాల్సినటువంటి పనులు సహితము ఎవరికి అప్పగించేస్తారు. వారు మాత్రము బట్టనెలకుండా కూర్చునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వీరు ఎప్పుడైతే అలా ఉంటారో వీరి బుర్ర అంతా కూడాను పని చేయవలసినటువంటి రీతిలో పనిచేసేటువంటిదిగా ఉండదు, కానీ వారు బుద్ధిహీనమైన పనులు చేసేటువంటి వారుగా అయిపోతూ ఉంటారు. జ్ఞానం కలిగినటువంటి వారు తమ సమయాన్ని గురించి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటుంటారు. సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వారుగా వారు చేసే పనులు ఉంటాయి. సమయం యొక్క విలువను వారు ఎరిగినటువంటి వారుగా ఉంటుంటారు. సాధారణంగా వీళ్ళంతా కూడాను ఒక టైం టేబుల్ వేసుకుంటూ ఉంటారు. రేపు అనేది రాకముందే రేపు నేనేమి చేయాలి, నాకింత సమయం ఉన్నది, ఈ సమయంలో నేను సద్వినియోగపరచుకోవాలంటే ఏ పనులను నేను అటెండ్ కావలసినది, అటెండ్ కాగలను, ఇవన్నీ నిర్ణయించుకొని ముందే కాల పట్టికను వారు నిర్ణయించుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ప్రయారిటీస్ అనేటువంటి ముందుగానే వారు నిర్ణయించుకుని వాటిని ఎరిగినటువంటి వారుగా ఉంటారు. కొంతమంది ప్రయారిటీస్ సరైనటువంటి రీతిగా చూసుకునేటువంటి వారుగా ఉంటారు. ప్రాధాన్యత లేనటువంటి వాటిని ముందు అటెండ్ అయ్యేటువంటి వారుగా ఉంటారు. అసలైన ప్రాధాన్యత కలిగినటువంటి వాటిని విడిచిపెట్టేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. వ్యర్థమైనటువంటిది, ఈ పని చేయటం వ్యర్థమైనది అని తెలిసినప్పుడు దానిపై కాలం వృధా చేసేటువంటి వారుగా జ్ఞానం కలిగినటువంటి వారు ఉండరు. తక్కువ సమయంలో ఎక్కువ కార్యాచరణ జరిగేలాగా వారు చూసుకునేలాగా ఉంటూ ఉంటారు. నిర్ణీతమైనటువంటి సమయములు నిర్ణయించుకునే ఆ సమయాల్లో పనులు పూర్తయ్యేలాగా చూసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కొంతమంది టైం అనేటువంటిది ఏమి పెట్టుకోరు. వారు ఎంతకాలం అయితే అంతకాలం చేద్దామని అన్నట్లుగా చేస్తానే ఉంటారు. కానీ ఇది ఇంత టైంలో అయిపోవాల్సినటువంటిది, ఇంత టైంలోనే పూర్తి చేద్దాము అని ఒక టైము లిమిట్ అనేటువంటిది పెట్టుకొని దానికి కట్టుబడి ఉంటూ పనులను పూర్తి చేసుకునేటువంటి వారుగా వారు ఉండరు.
మనం ఎలా ఉంటున్నాము ఈ దినమందు? దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనలను మనము పరీక్షించుకునేటువంటి వారంగా ఉంటున్నాము. మన దినములను లెక్కించుకునేటువంటి వారంగా మనము ఉంటూ ఉన్నాము. దేవా, నేను గడిచిన సంవత్సరం అంతా కూడా ఉంటానని అనుకునలేదు. అయితే నీవు నాకు ఆయువును అనుగ్రహించినావు. నాకంటే చిన్నవాళ్ళు ఎంతో మంది ఈ లోకమును విడిచి వెళ్ళిపోయారు. అయితే నీవు నన్ను ఈ దినం వరకు కాచి కాపాడావు. నీ యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? నేను చేయవలసినటువంటి విషయములు ఎన్నో ఉన్నవి. నేను చేయవలసిన ప్రార్థన ఎంతో చేయవలసి ఉన్నది. నేను ఏమి చేయలేకపోయినప్పటికీ ఒంటరిగా నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీవు ఆ ప్రార్థన విని ఆ ప్రార్థన చొప్పున నీవు కార్యమును జరిగించగలిగినటువంటి వాడివై ఉన్నావు అని ఇంట్లో ఉన్నటువంటి సమస్యల నిమిత్తము, సంఘములో ఉన్నటువంటి సమస్యల నిమిత్తము, సమాజంలో ఉన్నటువంటి సమస్యల నిమిత్తము మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో పట్టు సాధించినటువంటి వాడుగా నీవు ఉన్నావా? అంటే నిన్ను నీవు జయించినటువంటి వాడుగా ఉన్నావా? ఇది ఉండకుండగా నీవు దేని విషయంలోనూ ఫలభరితమైనటువంటి వాడుగా ఉండలేవు. మొదట నీ యొక్క ఆలోచనలను, నీ తలంపులను, నీ క్రియలను నీవు ప్రార్థనలో జయించినటువంటి వాడుగా ఉన్నప్పుడు మాత్రమే మరి యొక్క ఔటర్ సర్కిల్కి నువ్వు వెళ్ళగలిగినటువంటి వాడవై ఉంటావు. నీ వ్యక్తిగతమైనటువంటిది ఇన్నర్ సర్కిల్ అయినట్లయితే దానికి తదుపరి ఉండేటువంటిది కుటుంబం అనేటువంటి సర్కిల్. దానికి తదుపరి ఉండేటువంటి సర్కిల్ ఏమై ఉంటుందంటే సంఘమై ఉంటుంది. దాని తదుపరి ఉన్నటువంటి సర్కిల్ సమాజమై ఉంటూ ఉంటుంది. కాబట్టి నిన్ను నీవే జయించుకొనలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే, నిన్ను నీవే నియంత్రించుకొనలేనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే అది నీ స్వశక్తి వల్ల జరిగేటువంటిదిగా ఉండదు. కేవలము దేవుని మీద ఆనుకొని దానిని నియంత్రించుకొనగలిగిన స్థితిలోనికి నీవు రాగలవు. ఒకవేళ నీవు ఒకప్పుడు దేవుని నమ్మినటువంటి వాడుగా ఉండవచ్చును. అయితే ఆ దినము నుండి ఈ దినం వరకు నీ యొక్క బ్రతుకు ఎలా కొనసాగుతూ ఉన్నది? నీవు తడబడుతూ స్థిరత్వం లేనటువంటి వాడుగా ఉంటున్నావా? నీవు వేషధారణ బ్రతుకుతూ ఉన్నావా? గుడికి వచ్చినప్పుడేమో భక్తిపరుడుగాను, నీ యొక్క వ్యక్తిగత సమయములలో, ఇతర సమయములలో నీవు భక్తి జీవితంలో ఓడిపోయినటువంటి వాడుగా ఉంటున్నావా? ఇది సరైనటువంటిది కాదు. కొందరికి ఎన్నో ఏళ్లు దాటిపోయినప్పటికీ వారు భక్తి జీవితంలో కుదుట పడినటువంటి వారుగా ఉండరు. దానికి కారణం ఏంటంటే దేవునితో ఉండేటువంటి ఆ యొక్క రిలేషన్ అనేటువంటిది వారు సరిగా ఉండేలాగా చూచుకొనకపోవటమే. కాబట్టి ఈ దినమందు మన దినములను లెక్కించుకున్నట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేటువంటి సమయము ఆసన్నమైనది. నువ్వు ఇప్పటి వరకును ఈ యొక్క విషయం ఎంత ప్రధానమైనటువంటిది అనేటువంటిది నువ్వు ఎరిగి ఉండకపోవచ్చును. ఒకవేళ ఎరిగి ఉన్నప్పటికీ ఈ విషయంలో నువ్వు నిలకడగా ఉండలేనటువంటి పరిస్థితి నీకు ఉండి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ నీకు ఎంతో సమయం అయితే లేదు. నువ్వు త్వరగానే ఈ లోకమును విడవలసినటువంటి ఆ యొక్క సమయము ఆసన్నమైనదేమో నాకైతే తెలియదు. నీవు ఇంకా నేనెంతో కాలం బ్రతుకుతానండి, నాకింకా 15 సంవత్సరాలే కదా, ఎట్లా లేదన్నా గాని నాకు ఇంకో 80 ఏళ్ళు అలా ఆయుష్ ఉండవచ్చునండి అని నువ్వు అనుకుంటున్నటువంటి ఒక యవనస్తుడిపై ఉండవచ్చును. కానీ ఎవరు ఎప్పుడు ఈ లోకమును విడిచి వెళ్ళాలనేటువంటిది దేవుడు నిర్ణయించేటువంటి విషయము. నీకు నీవు నిర్ణయించుకునేటువంటిది అయితే కాదు. కాబట్టి నీ దినములను లెక్కించుకుంటూ దేవునికి భయపడుతూ ఆయన యొక్క సన్నిధిలో నిలిచి మనము భయముతోనూ వణకుతోనూ ఈ లోక యాత్రను కొనసాగించినప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో మనం కనపడగలిగినటువంటి వారంగా ఉండగలము. ఆ విధముగా కనబడినట్లుగా దేవుడు మనకందరకు సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అనే తండ్రి, కృప కలిగిన దేవ, మా దినములను లెక్కించుకొనుట మాకు నేర్పించండి. సమయం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, ఒక గడియను మేము విడిచివేసినట్లయితే, అది వ్యర్థమైపోయినట్లయితే ఆ గడియ తిరిగి మాకు రాదు అనేటువంటి ఆ యొక్క విషయము మనసులో నాటుకొనున్నట్లుగా మీ యొక్క ముద్రను వేయండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.